హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హారికని కిడ్నాప్ చేసిన జ్యోత్స్నా దీప రిపోర్ట్స్ చూసి గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న దశరథ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా తప్పకుండా మా విఎస్ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. ఇక జ్యోత్స్నా అయితే పారిజాతంతో మాట్లాడుతూ నాక్కూడా డాక్టర్ మీదే అనుమానంగా ఉంది. ఖచ్చితంగా డాక్టర్ని అడిగి తెలుసుకోవాలి. డైరెక్ట్గా అసలు నా శాంపిల్స్ ఎలా మ్యాచ్ అయ్యాయో అడిగితే ఆ డాక్టర్కి అనుమానం వస్తుంది. ఎలా అడగాలో అలాగే అడుగుతాను అని జ్యోత్స్నా అయితే డాక్టర్ దగ్గరికి వెళ్లాలని బయలుదేరుతుంది. ఈలోగా డాక్టర్ అయితే కార్లో వస్తూ ఉంటుంది. అప్పుడే కార్లో వస్తున్న డాక్టర్ని ఆపుతుంది జ్యోత్స్నా. జ్యోత్స్నా ఆపి దగ్గరికి వెళ్ళి, ఏంటి డాక్టర్, ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతూ ఉంటే, నేనెక్కడికి వెళ్తే నీకెందుకు జ్యోత్స్నా, కారెందుకు అడ్డుగా పెట్టావు అని అడుగుతూ ఉంటుంది డాక్టర్. హారిక అయితే నిజంగానే నా శాంపిల్స్ మా మమ్మీతో మ్యాచ్ అయ్యాయా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్నా. మ్యాచ్ అవ్వలేదని నువ్వనుకుంటున్నావా? మరి నువ్వు కన్నకూతురివి కాదా? అందుకనే నీకు అనుమానంగా ఉందా ఏంటి అని డాక్టర్ అయితే ప్రశ్నలు వేస్తుంది. నాకు తెలుసు డాక్టర్, నేను ఈ ప్రశ్న వెయ్యంగాల్నే మీలోనుంచి 100 ప్రశ్నలు నాకు సమాధానంగా వస్తాయని తెలుసు. అందుకే నా ఏర్పాట్లో నేను వచ్చాను అంటూ మత్తు స్ప్రే తీసుకుని డాక్టర్ హారిక ముఖం మీద స్ప్రే అయితే కొడుతుంది జ్యోత్స్నా. స్ప్రే కొట్టిన తర్వాత ఆవిడైతే స్పృహ కోల్పోవడంతో పక్కనుంచి వచ్చిన రౌడీలు తనని కార్లో ఎక్కించుకుని తీసుకువెళ్తారు. ఒక ఇంట్లో బంధించి ఉంచుతుంది జ్యోత్స్నా అయితే డాక్టర్ హారికని. అప్పుడే హారిక అయితే కొంచెంసేపటికి స్పృహలోకైతే వస్తుంది. స్పృహలోకి వచ్చిన డాక్టర్కి ఇంకక్కడ ఎవ్వరూ కూడా కనిపించరు. చీకట్లో నుంచి జ్యోత్స్నా రావడం చూసి, నేననుకున్నాను నువ్వు ఇలాంటి దానివే అని అంటూ ఉంటుంది డాక్టరైతే. నన్నెందుకు కిడ్నాప్ చేశావు అని అడుగుతూ ఉంటుంది. కిడ్నాప్ అయ్యానని ఇంత కూడా మీకు భయం లేదేంటి అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా. భయమెందుకు? నేనేమన్నా తప్పు చేశానా ఏంటి భయపడ్డానికి? నేను ఏ తప్పూ చెయ్యలేదు. ఒక ప్రాణాన్ని నేను కాపాడాలనుకుంటే నువ్వా ప్రాణాన్ని తీయాలని చూస్తున్నావని నాకు బాగా అర్థమైంది అని చెప్తూ ఉంటుంది. నా శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయా లేదా? నేను సుమిత్రగారి కూతుర్నేనా? అది మీకే తెలుసు. మీరు అబద్ధం చెప్పారని నాకు తెలుసు అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా. మరి అబద్ధం చెప్పానని తెలిసేక మళ్ళీ నన్నెందుకు కిడ్నాప్ చేశావు? నీకు అన్నీ తెలుసు కదా, తెలిసి ఇదంతా చేస్తున్నావు. మరలాంటప్పుడు నన్ను కిడ్నాప్ చేయాల్సిన అవసరమేంటి అని అనంగానే, ఏంటి తెలివిగా మాట్లాడుతున్నాననుకుంటున్నావా? చెప్పు, నా శాంపిల్స్ నిజంగానే మా మమ్మీకి మ్యాచ్ అయ్యాయా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్నా. అప్పుడే డాక్టరైతే మ్యాచ్ అవ్వలేదే అని అంటూ ఉంటే, మరెందుకు మ్యాచ్ అయ్యాయని అందరి ముందు చెప్పారు? సుమిత్రగారిని తన కన్న కూతురే కాపాడుతుందని ఎందుకు అందరి ముందు మాటిచ్చారు? శాంపిల్స్ అన్నీ కూడా మ్యాచ్ అవ్వకపోతే మ్యాచ్ అయ్యాయని మీ చేత ఎవరైనా చెప్పించారా? మీ వెనక ఉండి నడిపిస్తున్న వ్యక్తి ఎవరు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్నా. అప్పుడే డాక్టర్ హారిక అయితే, నువ్వు వాళ్ల కన్నకూతురువి కాదని, శివానారాయణ ఇంటి వారసురాలు కాదని ఒక వ్యక్తి నాకు చెప్పారు. అందుకనే ఆ వ్యక్తి చెప్పిన ప్రకారమే నేను చేస్తున్నాను. ఒకవేళ అదే వ్యక్తి ఆపరేషన్ రోజు వాళ్ల సొంత కూతుర్ని తీసుకొస్తాడేమో అని అంటూ ఉంటుంది డాక్టర్. తెలివిగా మాట్లాడుతున్నానని అనుకోవద్దు డాక్టర్. మీచేతే ఇదంతా చెప్పించింది ఎవరో నాకు బాగా తెలుసు. మీరు దీపని మా అమ్మ పక్కన నుంచోబెట్టి తల్లికి బిడ్డకీ ఉన్న సంబంధమని ఎందుకన్నారో అని అనంగానే దీప కళ్లల్లో నీళ్లు చూశాను. సుమిత్రగారికోసం దీప తప్పించే తప్పను చూశాను. కాని నీకు ఏమాత్రం కూడా, అసలు ఇంత కూడా నీకు మాత్రం బాధలేదు. అప్పుడే నాకనిపించింది నువ్వు తన కూతురువి కాదని. సుమిత్రగారి సొంత కూతురు ఎవరో నాకు తెలీదు. ఆవిడకి ట్రీట్మెంట్ ఎక్కడ్నుంచి మొదలుపెట్టాలో కూడా నాకు తెలీదు. కాని ఒక అజ్ఞాత వ్యక్తి నేను చెప్పినట్టు చెయ్యండి అని అన్నాడు. అందుకనే అలా చేస్తున్నాను అని అంటూ ఉంటుంది. అతని ఫోన్ నెంబరుందా మీ దగ్గర అని అడుగుతూ ఉంటే, ఫోన్ నెంబరా, నా దగ్గరెందుకుంటుంది అని చెప్తూ ఉంటుంది. హారిక, ఈమె ఫోన్ ఎక్కడుంది? ఫోన్ తీసుకురాలేదు మేడం. బహుశా మేము కిడ్నాప్ చేసేటప్పుడు అక్కడే పడిపోయిందేమో ఫోను. మరి తీసుకోవాలని మీరు చెప్పలేదు కదా అని రౌడీలంటారు. రేయ్, నాకు ఎక్కడ దొరుకుతారా మీరందరూ అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అయితే. తర్వాత జ్యోత్స్నా అయితే డాక్టర్ని కిడ్నాప్ చేసిన ప్లేస్కైతే వెళ్తుంది. అక్కడైతే ఫోన్ కూడా కనిపించదు. డాక్టర్ ఫోన్కి ఫోన్ చేస్తుంది. ఫోన్ రింగ్ అవుతుంది తప్ప ఎవ్వరూ కూడా లిఫ్ట్ చేయరు. ఈ ఫోన్ సిగ్నల్స్ ఎక్కడ్నుంచి వస్తున్నాయో తెలుసుకున్న తర్వాత చూస్తాను అని జ్యోత్స్నా అనుకుంటూ ఉంటుంది. ఇంతలో డాక్టర్ హారికా కింగ్ ఆపరేషన్ ఎప్పుడు చేస్తారు అని ఫోన్ చేస్తూ ఉంటాడు దశరథ అయితే. ఫోన్ అయితే లిఫ్ట్ చేయదు. ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి దశరథ అయితే హాస్పిటల్కైతే వెళ్తాడు. వెళ్లిన తర్వాత అక్కడే ఉన్న డాక్టర్ అయితే వేరే డాక్టర్ ఉంటుంది. డాక్టర్ హారికగారు లేరా అని అంటూ ఉంటే, డాక్టర్ హారికగారు లేరండి, ఆవిడ హాస్పిటల్కి రాలేదు అని అంటూ ఉంటే,
హాస్పిటల్కి రాలేదా? అదేంటి ఆవిడ ఈ టైంకి హాస్పిటల్లోనే ఉంటారు కదా, రాకపోవడమేంటి? ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. ఒకసారి వాళ్లకి తెలిసిన వాళ్లకి ఎవరికైనా కాల్ చేయండి అని చెప్తూ ఉంటే, చేశాం సార్, ఆమె ఇంటికాడ కూడా లేదన్నారు. అసలు ఆ వాడి ఫోను పనిచేస్తుంది కాని, రింగ్ అవుతుంది కాని ఎక్కడుందో తెలియడం లేదు. అది కూడా మేము టెన్షన్ పడుతున్నాము అని అంటూ ఉంటాడు డాక్టరైతే. ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటాడు దశరథైతే. అంటే మా అమ్మాయి జ్యోత్స్నా రిపోర్ట్స్ డాక్టర్ హారికాల గారి దగ్గరే ఉన్నాయి. ఆవిడ రిపోర్ట్స్ని ఒకసారి ఇస్తారని ఫోన్ చేశాను. అలాగే మా ఆవిడికి ఆపరేషన్ చేయడానికి ఫోన్ చేసి చెప్తాన్నారు. ఇంకా చెయ్యలేదేంటి అని, ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే ఇక్కడికని వచ్చాను అని అంటూ ఉంటాడు దశరథి. మీ అమ్మాయి రిపోర్ట్స్, మీ అమ్మాయి పేరేంటండి అని అడుగుతూ ఉంటుంది డాక్టరైతే. జ్యోత్స్నా అని అనంగాని, సరే మేడం, రూంలో ఏమన్నా రిపోర్ట్స్ ఉన్నాయేమో చూసిస్తాను పదండి అంటూ ఆ డాక్టరైతే డాక్టర్ హారికా రూంలోకైతే వస్తుంది. వచ్చిన తర్వాత ఇక మొత్తం కూడా చూస్తూ ఉంటుంది రిపోర్ట్స్ని. ఎక్కడా కూడా రిపోర్ట్స్ అయితే కనిపించవు. మా సీరియల్ డ్రామా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. ఆ తర్వాత ఒక పసుపు కలర్లో ఉన్న ఫైల్ అయితే కనపెడుతుంది. దానిమీద దీప అని ఉంటుంది. డాక్టర్ ఫైల్ వెతికే క్రమంలో ఆ ఫైల్ని పైన పెడుతుంది. అది చూసిన దశరథ అయితే ఫైల్ మీద దీప అని ఉండడం చూస్తాడు. ఇదేంటి, దీప రిపోర్ట్స్లా ఉన్నాయి, అయినా దీప గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్లాలి కాని తను హారిక గారి దగ్గరికి రావడమేంటి అని రిపోర్ట్స్ అయితే ఆ రోజెందుకో కార్తిక దీప బాధపడ్డారు. తెలుసుకుంటాను ఈ రిపోర్ట్స్ ఏంటో అని ఓపెన్ చేసి చూస్తాడు. అలా ఓపెన్ చేసి చూడంగానే ఇక డాక్టర్ రిపోర్ట్స్ కొంచెం అర్థం కాదు దశరథకి. అప్పుడే ఆ డాక్టర్ని అడుగుతాడు, డాక్టర్, ఈ రిపోర్ట్స్లో ఏముందో కొంచెం చెప్పండి చూసి అని అడుగుతూ ఉంటే, ఈమె పేరు దీప, ఈమె గర్భవతి, ఈమె బోన్మారో ఇవ్వడానికి శాంపిల్స్ అయితే ఇచ్చింది. కాని ఈవిడ బోన్మారో ఇవ్వడానికి కుదరదు, తన కడుపులో ఉన్న బిడ్డ చనిపోతుంది అని డాక్టరైతే చెప్తుంది. తర్వాత సార్, ఇదిగోండి సార్, మీ అమ్మాయి రిపోర్ట్స్ దొరికాయి చూడండి, మ్యాచ్ అయ్యాయో లేదో అని అంటూ ఉంటే, సుమిత్రగారిది శాంపిల్స్తో మ్యాచ్ అవ్వలేదు సార్, అలాగే దీంట్లో మాత్రం దీప అనే పేషెంట్ మాత్రం తన శాంపిల్స్ అయితే సుమిత్రగారికి మ్యాచ్ అయ్యాయని డాక్టరైతే చెప్తుంది. అది విని ఇక ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు దశరథైతే. అంటే దీపే నాకు కన్నకూతురా? మీ కన్నకూతురు మీకు పుట్టడం మీరు చేసుకున్న అదృష్టమని దీప గురించి డాక్టర్ నాతో చెప్పారా? జ్యోత్స్నా పేరు ఎక్కడా కూడా ప్రస్తావన చెయ్యలేదు, మీ కూతురు అన్నారు కాని అని అనుమానమైతే మొదలవుతుంది దశరథకి. అప్పుడే ఇక దశరథ అయితే, అసలు డాక్టర్ హారిక ఏమైపోయింది, అసలు ఏం జరుగుంటుంది, ఎలా తెలుసుకోవాలి, నీ తెలుసుకుంటాను, కార్తిక్గాడ్ని అడిగే తెలుసుకుంటాను అని బయలుదేరతాడు దశరథ. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతోంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా మా సీరియల్ డ్రామా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి.